ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. మహా సీఎం ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. అమిత్ షా నేతృత్వంలో అర్ధరాత్రి వరకు మీటింగ్ సాగింది. అయినా ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక ఫైనల్ కాలేదు. మరోసారి ముంబైలో భేటీ కానుంది కూటమి. ఇక ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ బిగ్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలో కీలక శాఖలతో పాటు ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో మరిన్ని బెర్తులపై ఇటు షిండే పవార్ కూడా డిమాండ్ చేయబోతున్నారు రాష్ట్ర కేబినెట్తో పాటు. మరోవైపు డిసెంబర్ 2 లేదా 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మహాయుతి నేతల ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు సమావేశమయ్యారు ఢిల్లీలో. ఈ సమావేశం దాదాపు రాత్రి 12:30 వరకు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై డిప్యూటీ సీఎంలు ఎవరైనా దానిపై నిర్ణయిస్తారనే ప్రచారం అయితే జరిగింది. మినిస్టర్ బెర్తులు ఏ పార్టీకి ఎన్ని కేటాయించాలని దానిపై కూడా ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పవర్ షేరింగ్ ఫార్ములాపై డిస్కషన్ సీరియస్గా జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి 10:30కు అమిత్ షా నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకొని నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. రాత్రి 10:30 ప్రాంతంలో బీజేపీ నేత ఫడ్నవీస్, అలాగే ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం మీద బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించిన బీజేపీయే ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలైతే ఇప్పటికే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. ఇక ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి పీఠంతో పాటు హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు షిండే శివసేన, అలాగే పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ కూడా కీలక బెర్తులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక 43 మంది కేబినెట్ సభ్యులతో బీజేపీకి అత్యధిక వాటా, అంటే ముఖ్యమంత్రి పదవితో పాటు దాదాపు 22 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. శివసేనకు 12, ఎన్సీపీకి 9 కేబినెట్ పదవులు వస్తాయని కూడా భావిస్తున్నారు. మరోవైపు అటు మహారాష్ట్ర కేబినెట్తో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానాలను ఇటు శివసేన అలాగే ఎన్సీపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భాగం కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు శివసేన కూడా ఓ కేబినెట్ మంత్రిత్వ శాఖపై తన వాదన వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర కేబినెట్తో పాటు భవిష్యత్తులో అటు కేంద్ర మంత్రివర్గంలో స్థానానికి సంబంధించి కూడా శివసేన అలాగే ఎన్సీపీ కొంత ఆశాజనకంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఇటు ఢిల్లీలో జరిగిన చర్చల తర్వాత ముంబై చేరుకున్నారు ఇప్పటికే ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్. మొత్తం మీద ముంబైలో మరొకసారి కూటమి నేతలు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ 2 లేదా 5వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద పవర్ షేరింగ్ ఫార్ములా, ఒక ముఖ్యమంత్రి 2 ఉప ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రస్తుతం కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా కీలక మంత్రిత్వ శాఖలు ఆశించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా శివసేన అలాగే ఎన్సీపీ ఈ ఇరు పార్టీలు కూడా ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చాయి బీజేపీతో. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ గోపి ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. గోపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఇప్పటికే కొంత సస్పెన్స్ వీయడం లేదు. ఇంకా మహారాష్ట్రలో మరొకసారి అంటే ముంబైలో మరొక భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏం జరగబోతోంది, ఎప్పుడు దీనికి సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తుంది? రామదాస్, మహాయుతి నేతల సమావేశం అమిత్ షా నివాసంలో అర్ధరాత్రి వరకు కూడా జరిగింది. ఈ యొక్క సమావేశంలో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పైన మిగతా 2 మిత్రపక్షాలు కూడా అంగీకరించడం జరిగింది. కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోల పైన కూడా చర్చ జరిగినట్టు కొంత సమాచారం అందుతుంది. హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ ఈ 3 కూడా కీలకమైన శాఖలు బీజేపీ వద్దే ఉండే అవకాశం అయితే ఉంది. పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడి వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు శివసేనకు, వ్యవసాయం, నీటిపారుదల, ఆహార సరఫరా,
వైద్యం మరియు ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఎన్సీపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొత్త మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కూడా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు వాళ్ళిద్దరిని కూడా బీజేపీ అగ్రనాయకత్వం కోరడం జరిగింది. మరో 2 రోజుల్లో శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకుడిని ఎన్నుకోవాలంటూ కూడా బీజేపీ సూచించడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా ఘనంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఈ సందర్భంగా చర్చించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏక్నాథ్ షిండే, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య 25 నిమిషాల పాటు ప్రధానంగా ఈ యొక్క తొలి భేటీ జరిగింది. ఆ తర్వాత అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సునీల్ తత్కరే, అమిత్ షా వీళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. అయితే షిండేతో జరిగిన సమావేశంలో కూడా మరాఠా ఓటర్ల విశ్వాసాన్ని కొనసాగించడం కోసం ఆయన బీజేపీ నేతల వద్ద కొన్ని విషయాలను చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా ఇంకా మహారాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన ఇంకా సస్పెన్స్ అదేవిధంగా కొనసాగుతుంది. మరియు ఇంకా 1-2 రోజులు సమయం పట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. నేతలందరితో చర్చించి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలంటూ కూడా బీజేపీ సూచించడం జరిగింది. కీలకమైన పోర్ట్ఫోలియోలన్నింటినీ కూడా ప్రస్తుతం బీజేపీ తన వద్దే ఉంచుకొని మిగతా పోర్ట్ఫోలియోలు ఆఫర్ చేయడం జరిగింది. దీనికి బదులుగా కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మంత్రుల విస్తరణ జరిగిన సమయంలో ఇటు ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించి కావచ్చు, అజిత్ పవార్ కు ఎన్సీపీకి సంబంధించిన ఇది 2 మిత్రపక్షాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలకు అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పైన కొంత సస్పెన్స్ విడినప్పటికీ అభ్యర్థిని బహిరంగంగా ప్రకటించకపోవడం, అదేవిధంగా ఎవరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, ఏ శాఖలు ఏ మిత్రపక్షాలకు బీజేపీ ఆఫర్ చేసిందన్న దానిపైన కూడా ఇంకా అదే విధమైన సస్పెన్స్ కొనసాగుతుంది. కేవలం లీకులు మాత్రమే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితమైన సమాచారం అయితే బీజేపీ నేతల నుంచి కానీ, ఇటు ఎన్సీపీ నుంచి కానీ, ఏక్నాథ్ షిండే శివసేన వర్గం నుంచి కానీ ఎటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికైతే అందడం లేదు. మరి రానున్న 1-2 రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చి ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తారు అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అధికారికంగా ప్రకటించబోయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టుగా అయితే వార్తలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచే ఎవరో ఒకరిని ఎంపిక చేశారనే ప్రచారం అయితే సాగుతోంది. అండ్ ఓవరాల్గా అటు ఎన్సీపీ, మరోవైపు శివసేన ఈ 2 కూడా కేబినెట్ బెర్త్లకు సంబంధించి కీలక శాఖలకు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే హోంమంత్రిత్వ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఉండబోతోంది. మరోవైపు ఎన్సీపీకి కీలకమైన ఆర్థిక శాఖ ఇవ్వబోతున్నారు. మరోవైపు ఇటు శివసేనకు పట్టణాభివృద్ధి అలాగే ప్రజా పనుల శాఖను కీలక శాఖను అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేబినెట్లో పదవుల పంపకం, శాఖలు, చట్టబద్ధమైన బోర్డులు, కార్పొరేషన్ల పంపిణీ, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీలకు అదనపు ప్రాతినిధ్యంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. దాదాపు రాత్రి 2 గంటల పాటు 12:30 వరకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భేటీ సాగింది. మరోసారి ముంబైలో కూటమి నేతలు భేటీ కాబోతున్నారు. తర్వాత అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించబోతున్నారు. ఇక డిసెంబర్ 2 లేదా 5వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముంబై వాంఖడే స్టేడియంలో ఘనంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.